నమో నమః. ఈరోజు శ్రీమద్ భాగవతం మనకు భగవంతుడు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. బిందు సరోవరం మరియు గంగా జలముల యొక్క మహిమ. సో ఆ బిందు సరోవరం మనకు ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచం అనే హాస్పిటల్లో భవరోగంతో బాధలు పడుతున్నటువంటి యావత్ జీవకోటిని ఉద్ధరించడానికి కొరకు భగవంతుడు వాటి మహిమను మనకు బోధిస్తున్నారు. అంతేకాకుండా ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని రకాల జీవులు ఉంటారు, ఈ 84 లక్షల జీవకోటి కూడా 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి 84 లక్షల జీవకోటి పాపాత్ములు, పుణ్యాత్ములు, రెండే డివిజన్స్. మొత్తం 84 లక్షల జీవకోటి 2 ఎన్ని రకాలు డివిజన్స్, 2 పార్టీషన్స్. ఒక టీం వచ్చి పాపాత్ముల టీం, రెండవ టీము పుణ్యాత్ముల టీం, ఇంక్లూడింగ్ చెట్లు, చేమలు, పక్షులు, మానవులు. ఓకే, మరి మనం ఎక్కడున్నామో చూద్దాం. ఒకవేళ మనం పాపాత్ముల టీంలో ఉంటే పుణ్యాత్ముల టీంలోకి ఎలా మారొచ్చు? సమ్ టైమ్స్ క్రికెట్ అప్పుడప్పుడు లాస్ట్ ఇయర్ దాన్ని ఏమంటారు, 2020 లేకపోతే ప్లేయర్స్ ని కొనుక్కుంటారు కదా, ఏమంటారు? టోర్నమెంట్ ని ఐపీఎల్ టోర్నమెంట్స్ లో ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక టీంలో ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకో టీంలకు వెళ్ళొచ్చు కదా. ఎలా వెళ్తాడు? లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఈ ఇయర్ వేరే టీం ఆప్షన్ లో తీసుకుంటూ ఉంటుంది కదా. దాన్ని బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ 0 ఉందనుకోని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ టీం కూడా కొనకపోవచ్చు. ఫస్ట్ సీనియర్ ప్లేయర్ని అయితే కొంటుండొచ్చు, కానీ మామూలు జూనియర్ అదే ఇయర్ వచ్చి కంప్లీట్ ఫెయిల్ అయితే తీసుకోరు. అదే ఇక్కడ కూడా మనకు భగవంతుడు 2 టీమ్స్ మనకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. పుణ్య జీవుల టీంలో ఉన్నామా, పాపాత్ముల జీవులో ఉన్నామా? సో వీళ్ళిద్దరికి అతీతంగా కోర్స్ భక్తులు, ఎన్హో భక్తులు పుణ్యాత్ములే ఉంటారు, పాపాత్ములు మాత్రం ఉండరు. కాబట్టి ఈ 2 బిందు సరోవరము, గంగా జలం మనకు దేని కొరకు ఉపయోగపడుతుంది? మేబీ ఇక్కడ 2 చెప్పారు. సో ఈ సృష్టిలో ఇటువంటి అన్ని సరోవరాలకు మూలము ఒక కొలను ఉంది. ఏంటది? అన్ని సరోవరాలకే బేస్, మూలాధారం అదొకటి రాధాకుండ్ శ్యామకుండ్. అక్కడ ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా చాలు, ఈవెన్ స్నానం కూడా అవసరం లేదు. ఆ డ్రాప్స్ ఎవరైనా దాంట్లో స్నానం చేస్తున్న ఆ డ్రాప్ ఒకటి మన మీద పడితే కూడా చాలు, చూసి సాష్టాంగ దండవత్ ప్రణామం చేస్తే కూడా చాలు. ఈవెన్ పరిక్రమ, రాధాకుండ్ శ్యామకుండ్కి ఒక పరిక్రమ చేస్తే కూడా మన జన్మ చరితార్థం అయిపోతుంది, సార్థకత అవుతుంది. సో ఇది ముఖ్యంగా, ఇది శ్రద్ధగా వినండి. తర్వాత మళ్ళీ ప్రశ్నలు రోజుటి వారి ప్రకారం ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఏదో దీంట్లో చూసి చదవకండి, విని 1 పాయింట్ 2 పాయింట్స్. ఇప్పుడైతే నేను అనుకో టీచర్స్ కూడా అందరికీ హాలిడేసే. సో గురుజీ హడావిడిలో తయారవుతున్నాం, అందు గురించి వినలేదు అనడానికి ఎగ్జంప్షన్ లేదు, ఎక్స్క్యూజ్ లేదు. పేరు పెట్టి అడుగుతాను, దయచేసి శ్రద్ధగా. లేదంటే ఈ లోపల నాకు మెసేజ్ పెట్టండి, నన్ను అడగకండి ప్రభుజీ అని. అయితే నేను వాళ్ళు ఆ లిస్టులోంచి ఎలిమినేట్ అయిపోతారు, అడగొద్దని ఎవరైనా మెసేజ్ పెడితే. ఓకే, భగవానుడు 34వ శ్లోకం వరకు కర్దమమునికి ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు. ప్రత్యక్ష దర్శనం ఇచ్చి ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తన కంటి చూపు మేరకు భగవంతుడు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు చూస్తా ఉన్నాడు. భగవంతుడు తన నిజధామమైనటువంటి వైకుంఠ ధామానికి వెళ్ళిపోయాడు. సో భగవాను నిష్క్రమించిన పిదప పూజనీయుడగు కర్దమముని. చూడండి, భగవంతుడు పూజనీయుడు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు పూజనీయుడు, నిందనీయుడు కాదు. మనం ఏం చేస్తాం, అలవాట్ల పొరపాటు భగవంతుని మాత్రమే పూజనీయుడు, భగవంతుని భక్తుని నిందనీయుడిగా ఆయనని విమర్శిస్తూ ఉంటాం. నిందనీయుడు అంటే విమర్శిస్తూ ఉంటాం. చాలా విమర్శించడం అనేది ఎన్నవ నామాప్రదం కింద వస్తుంది?
ఆ? భగవంతుడి యొక్క భక్తుడిని ఒకటవ నామం. విమర్శించడం ఎన్నో నామాపరాధము? మొదటి నామాపరాధం గురుజీ. మొదటి నామాపరాధము. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, భక్తులందరూ కూడా పూజనీయులే, నిందనీయులు ఎవ్వరూ కాదు. సపోజ్ ఆయన దాంట్లో 10 నెగటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక్కటి మంచి క్యారెక్టర్ ఉంది. ఆ మంచి దానితో పూజనీయుడు ఆయన. ఎందుకంటే ఆ మంచిదాన్ని గ్లోరిఫై చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఆయన ఇతరుల ద్వారా వింటాడు, అరే పలానా వాళ్ళు నీ యొక్క క్వాలిటీ చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అప్పుడు అతనికి ఏమవుతుందంటే, ఎవరైతే ఆయనలో ఉన్న ఒకే ఒక క్వాలిటీని గ్లోరిఫై చేశారో, ఆయన లోపల మిగతా 10లో ఆ 10 ఏంటంటే ఇతరులను ద్వేషిస్తూ ఉంటాడు, ఇతరుల పట్ల ఈర్ష్య ఉంటుంది. ఆ ఇతరులలో ఆ మాతాజీ కూడా ఉందనుకోండి, ఆ మాతాజీని ఎప్పుడు ఆ మాతాజీ పట్ల ఈర్ష్య ద్వేషం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ మాతాజీ ఇతరులతో ఈ ప్రభుజీ గురించి కానీ మాతాజీ గురించి కానీ చాలా గ్లోరిఫై చేస్తుంది, ఎంత వండర్ఫుల్ డివోటీ అది ఇదని, ఆ విషయం జస్ట్ విన్నదనుకోండి, అప్పుడు ఈయన లోపల ఉన్నటువంటి చెడు ఎరేజ్ అయిపోతుంది, తొలగిపోతుంది. ఎవరి పట్ల? ఆ మాతాజీ పట్ల కానీ ప్రభుజీ పట్ల. అది మనం చేయవలసింది. పూజనీయుడు కర్దమముని పూజనీయుడు, అదేవిధంగా విష్ణు భక్తులు అందరూ కూడా పూజనీయులు, కృష్ణ భక్తులు అందరూ పూజనీయులు. అలా చెప్పాలి అంటే ప్రతి ఒక్క జీవిని కూడా పూజనీయుల్లాగా మనము చూడాలి. ఇది చైతన్య మహాప్రభు యొక్క ఏ శ్లోకంలో ప్రతి ఒక్కరిని పూజనీయులుగా చూడాలనేది ఏ శ్లోకంలో ఉంది? చెప్పండి. మానినా మానదేనా. ఆ స్థితికి ఎప్పుడు ఎదుగుతాం మనం? ఆ స్థితికి ఎదగాలంటే మనం ఏం చేయాలా? లాస్ట్ సెంటెన్స్ ఏంటి? లాస్ట్ వర్డ్. ఎవరైతే నిత్యము నిరంతరము కీర్తన చేస్తారో బై డిఫాల్ట్ తనని నిందించిన వాళ్ళని కూడా స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చూద్దాము, వర్షాకాలం నిన్న వర్షం బీభత్సంగా వర్షం పడ్డది. సో మామూలు వర్షానికైతే ఎక్కడన్నా కొంచెం హైట్ ఉందనుకొని ఆగిపోతుంది. హెవీ రెయిన్ ఉంటే ఏం చేస్తుంది? ఆ ఆపడానికి ఏదైతే కొంచెం ఎత్తు పొలాల దాన్ని కూడా క్లీన్ చేసి తీసుకొని పోతుంటుంది. మురికి అక్కడక్కడ, ఎండాకాలం కదా, మురికి అక్కడక్కడ చెత్త కుప్పలు పేరుకొని పోయి ఉంటాయి. కానీ నిన్నటి వర్షానికి మొత్తాన్ని వరద మొత్తాన్ని క్లీన్ చేసేసింది. అలా భగవంతుడి యొక్క కీర్తన అనే వరద మన లోపల మురికిని ఉంచదు, ఇతరుల లోపల కూడా మురికిని ఉంచదు. అంటే మనం అనుకున్నాం కదా, మన ఇంద్రియాలన్నీ కూడా పాపభూయిష్టం, కామపూరితంగా ఉంటాయి. తర్వాత మనస్సు, బుద్ధి, ఎవరి హృదయంలో అయితే, ఎవరి కర్ణ రంధ్రముల ద్వారా ఈ కీర్తన, భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన, దాన్ని ఏమంటారు, ప్రవాహము, వరద ప్రవాహం లాగా వచ్చిందనుకోండి. అందుగురించే ప్రభుపాదుల వారు, మన ఆచార్యుడు అప్పుడప్పుడు ఏ కీర్తన పెడతారు? 5-10 నిమిషాల కీర్తన, లేకుంటే ఏదో కీర్తన పెడతారు కదా, కంటిన్యూస్ కీర్తన, ఏమంటారు? 24 అవర్స్ కీర్తన. మన మహారాజ్ గారు వెళ్ళిపోయారు, ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేశారు, మహారాజ్ కొరకు మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇస్కాన్స్ అన్ని కూడా కీర్తన చేయండి. సంకీర్తన, మామూలు కీర్తన కాదు, సంకీర్తన చేయడం వల్ల అర్థంగా చేస్తూ ఉంటారు అందరూ కలిపి. అది ప్రవాహం అన్నట్టు. మామూలుగా మనం ఒక్కరం చేస్తే ఒక చిన్న దారలాగా ఉంటుంది, అందరు కలిపి చేస్తే ప్రవాహము, సంకీర్తన హరినామ ప్రవాహము, ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. ఆ ప్రవాహములో మన లోపల ఉన్నటువంటి ఆ కాస్త కొంచెం ప్రతిబంధకాలు అన్ని కూడా ప్రవాహంలో కొట్టుకొని పోతాయంట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు నిష్క్రమించిన పిదప పూజనీయుడవు కర్దమముని ఆ దేవదేవుడు పలికిన సమయమును ప్రతీక్షించుచు బిందు సరోవర తటమున వసించను. అతను ఇంకా ఆ భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత వాటినే గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఒకసారి అది షేర్ చేయను.
దీని యొక్క ఇంపాక్ట్. అంటే భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత కర్దమ ముని ఇక్కడ ఏం చేస్తున్నాడు? భగవంతుడు పలికిన సమయంను ప్రతీక్షించుచు బిందు సరోవర తటం. అంటే మనము భగవంతుడితో గడిపిన క్షణాలు, భగవద్భక్తులతో గడిపిన క్షణాలు, భగవంతుడి కొరకు మనం చేసిన సాధన మనకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా అది మనకు తెలియదు, ఔట్ ఆఫ్ కంట్రోల్. ఒకవేళ మనం ప్రాపర్ కాన్షియస్, ఎక్స్‌టర్నల్ కాన్షియస్ లేకున్నా మన చేతులు, మన ఇంద్రియాలు అదే వర్క్ చేస్తా ఉంటాయి. అంటే భగవంతుడి యొక్క కర్మ చేస్తా ఉంటాయండి. అదొకసారి షేర్ చేయనండి. సో గోపాలకృష్ణ, హిజ్ హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ తన యొక్క 80 సంవత్సరాల చరిత్రలో ఆయన ఎవరి దగ్గర? అమని మాతజీ గోపాలకృష్ణ మహారాజ్‌ది అంటే లాస్ట్ లేదు, నువ్వు ఇందాక చూపించింది పెట్టు చాలు. ఉంది గురుజీ. హరే కృష్ణ దండం. అదొకసారి షేర్ చేయండి మా. ఆయన మామూలుగా ఎక్స్టర్నల్ కాన్షియస్ లో లేడు. సో బట్ ఆయన హ్యాండ్స్ ఆర్తి చేస్తా ఉన్నాయి. చూడండి ఒకసారి. పక్కకు ఇప్పుడు నా వెనక రాధామాధవ్ ఫోటో ఎలా ఉందో, మహారాజ్ గారి బెడ్ పక్కకు ఇంత పెద్ద ఫోటో ఉంది. అది మేబీ రాధా శ్యామ్ సుందర్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎవరిదో నేనైతే గెస్ చేయలేను. రాధా పార్థసారథి ఎవరో ఒకటి, బట్ రాధాకృష్ణులది ఉంది. మహారాజ్ గారు ఆర్తి చేసుకుంటున్నారు. చూడండి ఒకసారి. మహారాజ్ గారు ఏంటంటే, నేను మహారాజ్ గారు బృందావనంలో ఆర్తి చేసేటప్పుడే దాదాపు 3-4 సార్లు చూశాను. ఫెస్టివల్స్ కి మహారాజ్ గారు 3 ఆల్టర్లలో 3 మహారాజులు ఫెస్టివల్ రోజు ఖచ్చితంగా చేసేవాడు. మన కార్తీక్ ఉత్సవం అప్పుడు. ఒకసారి అది చూడండి, అందరూ షేర్ చేయండి మాతల్లి. అంటే మన నిజంగా మన ప్రాక్టీస్ మనని ఎక్కడికి తీసుకెళ్తుంది. లాస్ట్ ఇంకా ఆయన శరీరం వదిలేసే ముందు కంప్లీట్ గా ఇంకా బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవు ఆయనకు. అంతర్గత స్మరణ, భగవంతుడు ఏదైతే ప్రాక్టీస్ చేశాడో అది ఆ స్మరణలో చేస్తూ ఇంద్రియాలు ఆటోమేటిక్ గా పనిచేస్తా ఉన్నాయి. అంటే మన యొక్క మనస్సు అవుట్ ఆఫ్ కంట్రోల్, అంటే బాహ్య ప్రపంచంలో పెద్ద పని లేదు, బట్ ఇంద్రియాలకు మాత్రము ఆదేశం ఇస్తా ఉంది. వితౌట్ మనస్సు యొక్క ఆదేశం లేనిది ఇంద్రియాలు పనిచేయవు. కాకపోతే వాళ్ళకి ఇన్నర్ మెమరీలో అవన్నీ పనిచేస్తాయి. షేర్ చేయండి మాతో. ఉందా మీ దగ్గర? ఓకే, ఉంది గురుజీ. అది రావట్లేదు. నేను గ్రూప్ లో పెట్టాను. ఎవరైనా వస్తే గ్రూప్ లో షేర్ షేర్ చేయరా? పెట్టాను, గ్రూప్ లో పెట్టాను. గ్రూప్ లో పెడితే లాభం లేదు. ఇప్పుడు ఒకవేళ చూపించి చెప్పడానికి కొరకు, ఎవరిది వాళ్ళు చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. వాడు చూసేంత అందరి దగ్గర టైం ఉంటుందా? ఉండదు. సరే, ఇంకెవరైనా ప్రయత్నం చేయండి. ఒకవేళ గ్రూప్ లో ఉన్నాడు దాంతో. భార్యతో పాటుగా స్వయంభువ, భార్యతో పాటుగా స్వయంభువ మనువు సువర్ణ మండితమగు రథము నారోహించి కుమార్తెను తమ వెంట నిడుకొని భూ సంచారం ఆరంభించెను. భాష్యము. సామ్రాట్టైన మనువు తన పుత్రికకు తగిన వరుని అన్వేషించుటకు ఎవరో ఒక ప్రతినిధిని ఏర్పాటు చేయగలిగిన వాడే. ఎందుకంటే ప్రపంచానికే మహాచక్రవర్తిగా అయినను అమిత ప్రేమ కలవాడైనందున ఆమెకు యోగ్యుడైన భర్తను వెదుకుటకు భార్యా సమేతుడై సువర్ణమయ రథంపై తన రాజ్యం నుండి బయలుదేరిను. ఇక్కడ ఎందుకు స్వయంభూ మనువు శతరూప వారి యొక్క కుమార్తెను దేవహుతిని సో ఇక్కడ చూడండి, మీ అందరికి కనబడుతుందా? మహారాజ్ గారు చూడండి, కాన్షియస్ లో లేరు, బట్ ఆ పక్కకున్న ఫోటో ఉందని కూడా తెలియదు. కానీ ఆయనకు ఏదైతే రాధా శ్యామ్ సుందర్ ఆ రాధా పార్థసారథి ఆర్తి చేస్తా ఉన్నారు చూడండి, ఆయన చెయ్యి మాత్రం కదులుతుంది. అందు గురించి అందరికి మంగళారతి పట్ల ఎట్లా ఇష్టం. ఇది మంగళారతి యొక్క మహిమ. అందరు ఆలోచించండి. మనం కూడా లాస్ట్ స్టేజ్ లో ప్రభు నేను చేయట్లేదు, ప్రభు నేను చేయట్లేదు, మంగళారతి చేసి పెట్టండి అంటే మళ్ళీ 10కో 12కో పడిపోయింది. ప్రతి ఒక్కరు చూడండి, అది భగవంతు ఆరతి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చేస్తా ఉన్నారు చూడండి. సో మహారాజ్ గారు శుద్ధ భక్తుడు ప్లస్ ఆయన జీవితము పర్ఫెక్షన్, నిన్న టైటిల్ ఏంది మనది? భగవద్గీత నిన్న టైటిల్. కార్తీక్ ఫెస్టివల్లో దాదాపు 4-5 టైమ్స్ అయితే ఈజీగా మహారాజ్ ద్వారా గ్లోరిఫికేషన్ వినడం జరిగింది. అంతేకాకుండా 2011
కాన్ఫరెన్స్ అప్పుడు మహారాజ్ గారు, ఢిల్లీ కాన్ఫరెన్స్ అప్పుడు మహారాజ్ గారు పర్సనల్ గా స్టేజ్ మీద ఉన్నారు. సో ఈవెన్ మహారాజ్ గారితో మా అదృష్టం పక్కకే నిలబడి మేబీ ఒక ఫోటో కూడా, అంత గొప్ప సిద్ధ పురుషుడితో ఒక ఫోటో తీసుకునే మహద్భాగ్యము మాకు లభించింది. సో కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గాని ఆ సిద్ధ పురుషుల యొక్క గొప్పతనం తెలియదు. మరి వాళ్ళు ఉన్నప్పుడే ఆ గొప్పతనం తెలుసుకొని ఉంటే మనం ఎంతో కొంత వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకునే అవకాశం ఉంటది. కాబట్టి నిన్న మరి నేను అలా చెప్తే కొంచెం ఏమన్నా కొంతమందికి ఏమన్నా బాధ అనిపించిందేమో. బాధగా మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వకండి. అలా చూడండి సిద్ధ పురుషుల యొక్క స్థితి. మనం అనుకుంటాం ఈ సిద్ధ పురుషులు ఇప్పుడు కూడా ఉన్నారా? ఎందుకు లేరు? సో ఎవ్రీవేర్ సిద్ధ పురుషస్ దేర్ టు డెలివర్ అస్. మన అందరినీ డెలివర్ చేయడానికే వాళ్ళు. చూడండి ఆరతి మనం కూడా అలా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళు మనకు ఆదర్శంగా నిలిచారు వాళ్ళు. కాబట్టి అది రోజు మనం ఏం ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. మంగళారతికి లేవండి, ప్రాక్టీస్ చేయండి. అందరిని వేడుకుంటుంటే కూడా అంత రెస్పాన్స్ లేదు. అనుకున్నంత రెస్పాన్స్ లేదు. 85 మంది ఉంటే వస్తున్నారు 36 మంది. కానీ పెట్టేది మాత్రం మెసేజ్ 15 మంది కూడా నేను మంగళారతి చేశాను ప్రభుజీ. మేమిద్దరం చేసాం, ముగ్గురం చేసాము. పెట్టండి అంటే కూడా పెట్టట్లేదు. ఇట్ ఈస్ అప్ టు యూ. సో మహారాజు గారు కూడా చెప్పారు. ఓకే నేను మీకు గైడ్ చేయగలుగుతాను. సో మీరు పైసా వెనక, మంది వెనక, లేకుంటే పాపులారిటీ వెనక వెళ్తే ఏమవుతుంది? పతనం. నా ధనం నా జనం నా సుందరీం. సో జనాల వెనక పరిగెత్తకండి, డబ్బుల వెనక పరిగెత్తకండి. సో కాబట్టి దయచేసి ఆచార్యుడు చెప్తున్నారు, భగవంతుడు చెప్పిన విషయాన్ని జస్ట్ రిపీట్ చేస్తున్నారు. సో మనం కూడా అదే రిపీట్ చేస్తా ఉన్నాము. మరి జీవితంలో మనతో పాటు నిన్న ఒక సామెత చెప్పినట్టున్నా కదా, 1000 కోట్ల ధనవంతుడు జీవితంలో నా డబ్బంతా తీసుకొని వెళ్ళాలంటే నా కష్టాయితం అంతా ఏం చేయాలన్నారు? ఏం చేస్తే మనతో పాటు డబ్బు వస్తుంది? మన కష్టాయితం. ప్రతిభ మాతాజీ ఏం చేయాలా? చాలా డబ్బులో కూడా సమయం అనే ధనాన్ని మనము భగవంతుడి కొరకు ఖర్చు పెడితే లాస్ట్ స్టేజ్లో మనకు కోరుకోకుండానే అటువంటి స్థితిని భగవంతుడు కల్పిస్తాడంట. ప్లస్ మన దగ్గర ధనం ఉంది ఆల్రెడీ, నిన్న మొన్న ప్రతిరోజు వస్తుంది. ఈరోజు ఇన్ని ఇస్కాన్ టెంపుల్స్ వచ్చాయంటే అది కేవలం ప్రభుపాదుల వారి కృప, ప్రభుపాదుల వారి శిష్యుల కృప, ప్లస్ మిగతా వైష్ణవుల యొక్క కృప. వైష్ణవులందరూ వాళ్ళ యొక్క కష్టాయితాన్ని ప్రభుపాదకు ప్లస్ వాళ్ళ గురువుల కొరకు ఈరోజు గోపాలకృష్ణ మహారాజ్ అండర్లో వాళ్ళ శిష్యులందరూ ఎంతో ప్రచారానికి, గురువుగారి ప్రచారానికి, గురువుగారు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఓకే గురువుగారు మనం చేద్దాం, ఫలానా టెంపుల్ కడదాం, ఓకే గురువుగారు ఫలానా ప్రాజెక్ట్ చేద్దాం, ఓకే. అలా మరి శిష్యులందరూ, గురువు గారు ఏంటి శుద్ధ భక్తి సిద్ధ పురుషుడు ఆయన. మరి ఆయన వచ్చిండే గోలోక బృందావనం నుంచి తన గురువు గారి ఆదేశాలను పాటించడానికి కొరకు, ప్రచారం చేయడానికి. మరి ఆయన వచ్చాడు మనల్ని ఉద్ధరించడానికి. మన కర్తవ్యము ఆయన వచనాలను పాటిస్తూ ఆయన ప్రతి ప్రచార కార్యక్రమాన్ని మనము మనవంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి, అందరం కలిసి యూనైట్ గా. అని అలా చేసినప్పుడు మనకు భగవంతుడి యొక్క పొద్దునొచ్చింది శక్తి, కృప మనము సంపాదించగలుగుతాం. ఓకే. లేదంటే మనము నడవడానికి, మనము కూర్చోవడానికి ప్రతిదీ కూడా మన లోపల ఉన్నటువంటి శక్తి ఎవరు అని భగవద్గీతలో చెప్పారు. మన లోపల ఉన్న శక్తి ఎవరిది? మన లోపల శక్తి శ్లోకం చెప్పమంటలేదు. మన లోపల జీర్ణశక్తి అనుకోండి, మనం పనిచేయడానికి శక్తి అనుకోండి, బుద్ధి అనుకోండి, ఇవన్నీ ఎవరివి? భగవంతుడిచ్చినవి. భగవంతుడిచ్చింది. మరి భగవంతుడిచ్చింది భగవంతుడికి సమర్పించాలా? భగవంతుడికి సమర్పించకుంటే భగవంతుడికి ఏం నష్టం లేదు. మనని భగవంతుడి యొక్క భౌతిక శక్తి శిక్షిస్తుంది. శిక్షించడం అంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏదైనా తప్పు చేస్తే జైల్లో వేస్తుండొచ్చు. కానీ భగవంతుడి యొక్క భౌతిక శక్తి ఏం చేస్తుంది? నెక్స్ట్ జన్మనిస్తుంది. నీ కర్మానుసారంగా నెక్స్ట్ జన్మ అంటే ఈ భౌతిక ప్రపంచంలోనే బందీ అవ్వటం, నథింగ్ బట్ బందీ అవ్వటం. అది ఆలోచించండి దయచేసి. బందీ కావాలనుకుంటున్నారా? ముక్తులు కావాలనుకుంటున్నారా? ముక్తులు కావాలంటే ఈ విధంగా ఆచరించండి, ఆచార్యుడు చెప్పిన విధంగా. సో భార్యతో పాటు ఈయన ఎందుకు వస్తున్నాడు? భగవంతుడు ఈయనకు చెప్పలేదు, స్వయంభవమునకు శతరూపకు చెప్పలేదు. భగవంతుడు ఎవరికి చెప్పాడు? కర్దమునికి చెప్పాడు. నువ్వేం చింతపడాల్సిన అవసరం లేదు, నీ దగ్గరికి నీ
కోరికకు అనుకున్నట్టుగా భార్యని వాళ్ళ అమ్మా నాన్న స్వయంగా తీసుకొని వస్తారు. అది కూడా ఎవరు? ఈ ప్రపంచానికే చక్రవర్తులు వాళ్ళు. అప్పుడు భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవంతుడి మాటను నిజం చేయడానికి కొరకు, లేదంటే స్వయంభూమను మొత్తం ఈ విశ్వానికే చక్రవర్తి కాబట్టి ఆయనకి ఎంతో మంది సేవకులు ఉన్నారు. ఈవెన్ దేవతలు కూడా ఆయన చెప్తే మాట వింటారు. సో అటువంటిది ఆయన వెళ్ళి మా అమ్మాయి కొరకు వరుణ్ణి చూడమంటే వాళ్ళు వచ్చి చూడగలుగుతారు. లేదంటే కర్దమమునితో వాళ్ళు మాట్లాడగలుగుతారు. కానీ భగవంతుడు ఏమన్నాడు? స్వయంగా దేవహూతి వాళ్ళ కూతురుని తీసుకొని వస్తాడు అని చెప్పారు కాబట్టి బయలుదేరారు. సో దేంట్లో ఆయన లెవెల్కు తగ్గట్టుగా సువర్ణమయ రథములో తన కూతురుని తీసుకొని వస్తున్నారు. తర్వాత ఓ విదురా, భగవానుడు తెలిపిన నాటికి తన వ్రతమును పూర్తి చేసినట్టు ఆ ముని ఆశ్రమకు వారు చేరిరి. భగవంతుడు ఏదైతే వ్రతాలంటే అటువంటి యోగ్యత కల ఆమె కర్దమ మునిని భర్తగా పొందేటువంటి యోగ్యతలన్నిటి కూడా దానికి సంబంధించినటువంటి వ్రతాలు చేయడం జరిగింది. మంచి భర్త దొరకాలంటే కొన్ని వ్రతాలు ఉంటాయి. ఆ వ్రతాలన్నీ చేసేసింది, ఆమె కంప్లీట్ చేసింది. ముఖ్యంగా వ్రతాలన్నిట్లోకెల్లా రాజు లాంటి వ్రతము మనకు ఏకాదశి వ్రతము. తర్వాత ఆ భగవంతుని సంపూర్ణంగా విశ్వాసంతో స్వీకరించడము, భగవత్ సేవ పట్ల శ్రద్ధ, ఆసక్తి, 100% శ్రద్ధ, 100% ఆసక్తి, తన యొక్క ధర్మము, శుద్ధ భక్తుని ఎటువంటి వాంఛిత ఫలాలు లేకుండా సేవించడము, ఆ స్థితికి తను క్వాలిఫై అయిపోయింది. కాబట్టి ఆ వ్రతాలన్నింటి పూర్తి చేసి ఆ ముని ఆశ్రమకు వారు చేరిరి. ముని దగ్గరకు వచ్చి అర్హత సంపాదించలే, ఆల్రెడీ అర్హతలతో వచ్చింది అక్కడికి. ఇక కేవలం ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఏదైనా జాబ్ రావాలంటే ఎగ్జామ్ రాస్తారు, జాబ్ సంపాదిస్తారు. ఇమ్మీడియట్ గా అపాయింట్మెంట్ ఇచ్చేసి నెక్స్ట్ డే నుంచే డ్యూటీ చేయమంటారా? ఏమంటారు? ముందుగా ట్రైనింగ్ ఇస్తారు కదా. ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ఆల్రెడీ దేవహూతి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ అయిపోయింది. వాళ్ళు కూడా చాలా శుద్ధ భక్తులు. వాళ్ళు గృహస్థ ఆశ్రమంలో వాళ్ళు చాలా పర్ఫెక్షన్ పొందినటువంటి వాళ్ళు. ఎవరు? గృహస్థాశ్రమంలో పర్ఫెక్షన్ పొందినటువంటి వాళ్ళు ఎవరు? స్వయంభూమను. ఎలా మనం వాళ్ళిద్దరు పర్ఫెక్షన్ పొందిన అనడానికి నిదర్శనం ఎలా మనం అనొచ్చు? వాళ్ళు ఇద్దరు గృహస్థాశ్రమంలో ఉంటూ కఠోరమైనటువంటి తపస్సు చేస్తారు. దేని కొరకు? సాక్షాత్ భగవంతున్నే పుత్రుడిగా పొందడానికి కొరకు. దట్ ఈస్ ద రియల్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ గృహస్థ లైఫ్. నెక్స్ట్ లైఫ్ లో వాళ్ళు స్వయంగా దశరథుడు, కౌసల్యలాగా, అంటే వాళ్ళ గృహస్థాశ్రమంలో వాళ్ళు చక్రవర్తులు, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు ఈ విశ్వానికే చక్రవర్తి ఆయన. సో కాబట్టి ఆయన తన కర్తవ్య నిర్వహణ కొరకే అక్కడ ఉన్నాడు. వాళ్ళ పెళ్లిళ్ళు, పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత భగవంతుడు ఏదైతే 4 వర్ణాలు చెప్పాడు. ఏంటా 4 వర్ణాలు? ఆశ్రమం అవి వర్ణాలు 4. ఏంటి 4 వర్ణాలు? బ్రాహ్మణ, క్షత్రియ. ఆయన ఏ వర్ణంలో ఉన్నాడు? వైశ్య, క్షత్రియ వర్ణంలో ఉన్నాడు. ఆయన ప్రజెంట్ ఏ ఆశ్రమంలో ఉన్నాడు? గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ వానప్రస్థ. సో పెళ్లిళ్ళు అనే ఆయన యొక్క కర్తవ్యాన్ని కంప్లీట్ చేసుకొని దాని వానప్రస్థ జీవితంలో కఠోర తపస్సు చేస్తాడు. ఎలా అయితే కర్దమముని తన అల్లుడు భగవత్ సాక్షాత్కారం పొందాడో తను కూడా భగవత్ సాక్షాత్కారం కాబట్టి వాళ్ళిద్దరు కూడా తపస్సు చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎంజాయ్ చేయడానికి కాదు గృహస్థాశ్రమం. వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలు ఏం చేస్తాం ప్రభుజీ, మా భర్త కోఆపరేట్ చేయడు ప్రభుజీ. ఓకే, పాప ఆయన నాన్ డివోటీ అయితే ఓకే,
డివోటీ అయిన తర్వాత కూడా కోఆపరేషన్ చేస్తలేడంటే వాళ్ళ అదృష్టవంతుల దురదృష్టవంతుల ఆలోచించండి. డివోటీస్ తిలక్ పెడతారు, కంటి ఉంది, డ్రెస్ కోడ్ ఉంది, కానీ భాగవతం వింటున్నారా? డివోటీస్ అందరూ లైన్ లో ఉన్నారా? ఏమంటారు? నవనీత కృష్ణ ప్రభుజీ ఉన్నారా లైన్ లో? ఏదో రీజన్. ఉన్నాం గురూజీ. ఓకే, వెరీ గుడ్. డివోటీస్ భర్త ఉండి భార్య ఉండకపోతే లాభం లేదు. డివోటీ అంటే దే మస్ట్ హియర్. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి తపస్సుకి వెళ్తున్నారు. భార్యాభర్తలు శతరూప స్వయంభూమను తపస్సు చేసి సాక్షాత్ భగవంతున్నే ఏం కోరికగా ఉంటే నీలాంటి పుత్రుడు కావాలను. నీలాంటి పుత్రుడు అంటే ఎవరు రాగలుగుతారు? అంటే స్వయం నేనే వస్తా అని భగవంతుడు కండిషన్. ఆయన ఎన్నోసార్లు రాజుగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రపంచంలో వేరే వేరే ప్లేసుల్లో రాజు కాదు, అయోధ్యాపురిని పరిపాలిస్తూ దశరథుడిలాగా జన్మ తీసుకుంటావో అప్పుడు అయోధ్యలో జన్మిస్తాను అని చెప్పడం నుంచే ఎందుకు దశరథుడి యొక్క గర్భాన జన్మించాడంటే వాళ్ళ వంశంలో అంటే దశరథుడు మనకు మొత్తము 11 సెన్సెస్, 11లో ఒకటైతే మనసు, మిగతా 10 ఇంద్రియాలు. ఏంటా 10 ఇంద్రియాలు? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ 10టిని కూడా జయించిండు. మనస్సు 10టిని జయించిండు. దేంతో? మనసుతో, బుద్ధి. కాబట్టి అలా కంప్లీట్ గా జయించిండు. గోస్వామిగా మారిండు ఆయన. మళ్ళీ చక్రవర్తే, ఆయన ఏం సన్యాసి కాదు, చక్రవర్తి దశరథ మహారాజు కూడా. సో దశరథుడు. కాబట్టి ఈ 10 ఇంద్రియాలను జయించిన వాడికి భగవంతుడు దర్శనమిస్తాడు. భగవంతుడు వాళ్ళ గర్భాన జన్మిస్తాడు. భగవంతుడు ఈవెన్ వాళ్ళ ఇంట్లో నిన్న త్రిలోచన్ దాస్ ప్రకారం ఎవరైతే సాధువుల యొక్క సేవను నిత్యం కోరుకుంటారో భగవంతుడే వాళ్ళ దగ్గర ఒక దాసుడిలాగా వస్తుంది. ఇవన్నీ కూడా లీలలు మామూలుగా ఏదో కట్టుకథలు కాదు దయచేసి. మరి మనకు వింటున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుందో నాకు తెలియదు. నాకైతే చెప్తున్నప్పుడైతే ఆనందంగా ఉంది. కాబట్టి ఎవరైతే ఎప్పుడు సాధు సంతుల హరిగురు వైష్ణవాన్ని ఎందుకు రోజు వస్తుంది? వైష్ణవుల సేవ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ ఇంట్లో భగవంతుడు విరాజమానంగా ఉంటాడంట. వాళ్ళ హృదయంలో ఉంటాడు, వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఆ సత్సంగంలో ఉంటాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? ఓ విదురా, భగవానుడు తెలిపిన నాటికే తన వ్రతలను పూర్తి చేసినట్టు ఆ ముని ఆశ్రమకు వారు చేరిరి. సో కాబట్టి అటు దేవహుతి వ్రతాలు కంప్లీట్ చేసుకుంది, స్వయంభూమను శతరూప కూడా ఆ స్టేజ్ కంటే భగవంతుని యొక్క శుద్ధ భక్తుని అల్లుడుగా పొందే అర్హత ముగ్గురు కూడా, అల్లుడుగా పొందే అర్హత వీళ్ళిద్దరూ, భర్తగా పొందే అర్హత దేవహూతి కూడా సంపూర్ణం చేసుకుంది. కాబట్టే వాళ్ళు చేరుకున్నారు అక్కడికి. నెక్స్ట్, సరస్వతి నదీ జలములచే నిండియుండు పవిత్ర బిందు సరోవరము ఉన్నతులకు ముని గణమునకు ఆశ్రమై ఉన్నది. కాబట్టి సరస్వతి నది జలంతో అది నిండుగా ఉంది. తర్వాత పవిత్ర బిందు సరోవరము, సరస్వతి నది తీరాన ఈ సరోవరం ఉందని, బిందు సరోవరము. ఆ బిందు సరోవరము మునిగణం అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులందరికీ కూడా ఆశ్రయమై ఉంది. భగవద్భక్తులు ఎప్పుడు కూడా మళ్ళాగా ఇటువంటి పెద్ద పెద్ద కర్మాగారాలు ఉన్నటువంటి దీన్ని ఏమంటారు మెగా సిటీస్, తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండడానికి ఇష్టపడరంట. వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు ఎక్కడ ఇష్టపడతారు? బృందావన్, మాయాపూర్, గంగా, యమున, తర్వాత బద్రికాశ్రమం, ఇలా పుణ్య తీర్థాలలో నివసించడానికి ఇష్టపడతారంట. అందుకే మహారాజు గారు కూడా తన ఫైనల్ వీల్లో రాశారంట, నేను ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో బై ఛాన్స్ చనిపోతే కూడా నన్ను బృందావన్ తీసుకురండి, నేను బృందావనంలో నిత్యలీల బృందావనంలో నివసించాలనుకుంటున్నాను. ఒకవేళ బై ఛాన్స్ కల్కటాకు దగ్గరలో అయితే మాయాపూర్లో చైతన్య మహాప్రభు యొక్క నివాస స్థానము, అవతరణ స్థానము, జన్మస్థానం. కాబట్టి అక్కడ నార్త్ ఇండియాలో అయితే బృందావనం అని చెప్పడము. సో వాళ్ళ శిష్యులు అదే పని
చేయడం జరిగింది. అంటే గురువు గారి పట్ల అచంచలమైనటువంటి భక్తి ప్రవృత్తులు ఉన్న వాళ్ళు కూడా చాలా సులభంగా ఉద్ధరింపబడతారు. కాబట్టి ఇక్కడ దాని పవిత్ర జలము మంగళకరమే గాక అమృతం వల్లే మధురమును అయ్యుండును. ఇక్కడ శివ అంటే మంగళకరము. అందుగురించి భగవానుడు కూడా కరుడు. ప్రతి ఒక్కరికి కూడా మంగళమైనటువంటి కార్యాన్ని చేసి పెడతాడు. సో అందుగురించి మనం చూస్తాము కాశీలో ఎందుకు అక్కడ వెళ్ళి చాలా మంది చనిపోవాలనుకుంటారు, ఎందుకు అక్కడ చనిపోయిన వాళ్ళని కూడా అక్కడ దహన కార్యం చేసి గంగలో కలపాలనుకుంటారు. అక్కడికి వచ్చి చనిపోయిన వాళ్ళందరికీ, లేదంటే ఆల్రెడీ చనిపోయి అక్కడ ఫైనల్ రైట్స్ చేయాలి అనుకునే వాళ్ళకంట శివుడు స్వయంగా వాళ్ళ యొక్క కర్ణరంధ్రాల్లో హరినామం చెప్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శివుడు రామనామం చెప్తా ఉంటాడు. ఆ సాంగ్ ఏంటి? శివుడు ఏం చతుర్ముఖే కృష్ణ కృష్ణ పంచముఖే రామ రామ హరే హరే. సో మహాదేవ 5 ముఖాల ద్వారా ఆయన రామనామం నిరంతరము రామనామం జపిస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ కాశీలో ఎవరు వెళ్తే వాళ్ళు ఓం నమ శివాయ కాదని చెప్పవలసింది, రామనామాన్ని చెప్పొచ్చు. ఓం నమ శివాయ, నో ప్రాబ్లం. కానీ శివుడు నిజంగా సంతోషపడేది, ఆనందపడేది ఏంటంటే ఎవరైతే రామనామం చేస్తారో వాళ్ళని ఆ శివ భగవానుడు చాలా ప్రసన్నతతో వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే తన నామం కంటే కూడా తన యొక్క స్వామి నామము. ఎందుకు? అక్కడ శివుడు తనని నమ్ముకున్న వాళ్లకు ఆ స్వామి యొక్క శరణాగతి ఆశ్రయాన్ని ప్రసాదించాలనుకుంటాడంట. కానీ స్వామివారి ఆశ్రయం పొందాలంటే స్వామివారి యొక్క నామాన్ని ఆశ్రయించాలి. మరి ఆ నామాన్ని ఆశ్రయించినంత వరకు వాళ్ళకు లభ్యము కాదు. తర్వాత దాని పవిత్ర జలము మంగళకరమే గాక అమృతం వలె మధురమును అయ్యుండును. తన రక్షణమును కోరిన కర్దమముని ఎడ అమిత కరుణతో విఫలుడైనప్పుడు భగవానుని నేత్రముల నుండి అశ్రు బిందువులు అచ్చట రాలినందున అది బిందు సరోవరమని. బిందు సరోవరము అది సాక్షాత్ భగవంతుడు ఎప్పుడైతే కర్దమముని యొక్క తపస్సుకు మెచ్చి ఆయన భగవంతుడి యొక్క దర్శనము చూసి సంపూర్ణ రక్షణని కోరుకున్నాడో, స్వామి నాకు మీ రక్షణని ప్రసాదించండి, అప్పుడు భగవంతుడు అమితమైనటువంటి కరుణతో అలా తన శుద్ధ భక్తుడు తన శరణాగతి, సంపూర్ణ శరణాగతి చూసి భగవంతుడి యొక్క కమల నేత్రాల నుండి ఆ యొక్క ఆనంద బాష్పాలు, ఆ బిందువులు భూమి మీద పడటము, ఆ బిందువే సరోవరంగా మారింది. కాబట్టి ఆ స్వయంగా అది వెలిసింది, అది ఎవరో తవ్వింది చేసింది కాదు, ఆ బిందువుల వల్ల వెలిసింది. కాబట్టి ఆ బిందువుని చూసిన భగవంతుడి యొక్క కన్నీటి ఆ బిందువుకు భగవంతుడికి తేడా లేదు. అదేవిధంగా గంగ భగవంతుడి యొక్క ఏ స్థానం నుంచి వెలువడుతుంది? భగవంతుడి యొక్క బొటన వేల నుంచి. కాబట్టి భగవంతుడి యొక్క కంట్ల నుంచి వెలువడ్డటువంటి కమల నేత్రాల నుంచి వెలువడ్డటువంటి బిందువులకు, భగవంతుడి యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి గంగకు, భగవంతుడి ముఖార విందం నుంచి వెలువడ్డటువంటి ఇంకో గంగ ఏంటి? భగవంతుడి ముఖార విందం నుంచి ఏ గంగ వస్తుంది? గీత అనే గంగ. ఎటువంటి తేడా లేదు. కాబట్టి భక్తులందరూ కూడా 2 రకాలు అనుకున్నాం. జీవకోటి ఎన్ని రకాలు? 2 టీమ్స్ లాగా, పాపాత్ములు, పుణ్యాత్ములు. ఈ పాపాత్ములు అందరు కూడా పుణ్యాత్ములుగా మారాలంటే చాలా సులభమైన మార్గం. భగవంతుడి యొక్క బిందు సరోవరం అనే ఆ సరోవరంలో ఒక్కసారి మునిగిన వాళ్ళు పాపాత్ముల నుంచి పుణ్యాత్ములుగా మారుతారు.
భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి వెలువడ్డటువంటి గంగలో ఒక్కసారి మునిగిన పుణ్యాత్ములుగా మారుతారు. అదే విధంగా మనం భగవంతుడి యొక్క గీత అనే గంగ గురించి ఏ శ్లోకం? గీత అనే గంగలో ఒక్కసారి మునిగినా కూడా జన్మ జన్మల హరే యొక్క కృష్ణ. మల నిర్మోచనం పుంసాం సో కాబట్టి ఎన్నో జన్మల సంసారం అంటే ఎన్నో జన్మల నుంచి ఈ భవరోగంతో మనము జన్మలు తీసుకుంటా ఉన్నాము. ఆ జన్మల యొక్క మలినమంతా కూడా కేవలం ఒక్క మారు గీత అనే గంగలో మనము ఇలా మునిగామంటే మన యొక్క పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. సబ్జెక్ట్ కండిషన్ మొబైల్ వినడం కాదు, మన ఇంట్లో గోడలు వినడం కాదు, మనం వినాలి. సపోజ్ ఎగ్జాంపుల్, మనము గంగా స్నానానికి వెళ్ళాము. ఓకే, గంగా స్నానంలో మనము స్నానం చేయకుండా మన డ్రెస్ ఇప్పి డ్రెస్ని ముంచి బయటకు తీసుకొస్తే ఎంత మంచి రిజల్ట్ ఉంటుందండి? ఎలాగైతే డ్రెస్ ముంచి బయటకు తీసుకొస్తే మనం ఎక్కడో గడ్డ మీద ఉంటాం, ఎవరికో చెప్తాం, ఇదిగోండి కొంచెం నా డ్రెస్ ముంచి తీసుకురండి. అసలు ఆ డ్రెస్సులు పిండొద్దు. ఫస్ట్ థింగ్, గంగలో, బిందు సరోవరం, యమునాలో మన బట్టలు పిండడానికి పోవద్దంట. అఫ్కోర్స్ అక్కడ జీవించే వాళ్ళు ఓకే, కానీ మనలాంటి వాళ్ళం యాత్రికులు అక్కడ వెళ్ళి బట్టలు పిండుకోవడానికి వెళ్ళొద్దండి. అర్థమైందా? సో ఎలా అయితే ఎటువంటి పుణ్యం రాదో, మనం కూడా గీత అనే గంగలో మనం మునగాలండి. మన మొబైల్ కాదు, మన ఇంకేదో ఇన్స్ట్రుమెంట్స్ కాదు మునగవలసింది. మరి ఇంత చెప్పిన తర్వాత అన్నా ఈరోజు ఇంకా క్లాస్ అయిపోగానే అందరు అటెంటివ్ గా ఉంటారని నేను అనుకుంటున్నాను. దీంట్లో చదివి సెంటెన్స్ చెప్పొద్దు, అక్కడ కూడా నాకు తెలిసిపోతుంది మీరు ఓన్లీ సెంటెన్స్ చెప్తున్నా, విన్నది అంటే నేను చెప్పేది వేరేలాగా ఉంటుంది. యాస్టిస్ సెంటెన్స్ చదివిని చెప్తున్నా, మనకి ఏం అర్థమైంది, అర్థం అవడం అంటే ఈ సెంటెన్స్ తో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అనేది కావాలా, ప్రాక్టికల్ ఓరియంటెడ్ కావాలా. ఓకే, నెక్స్ట్ భాష్యం. భగవానుని నిర్హేతుక కర్ణను బడేటకై కర్దముడు తీవ్ర తపస్సును ఆచరించను. ఒకే లైఫ్ అండి, పెద్ద కష్టమేం లేదు, తపస్సు ఆచరించండి. నిర్హేతుక భగవంతుడి యొక్క నిర్హేతుక కరుణ కృప పొందడానికి తపస్సు. ప్రభుజీ మరి మేము కూడా హిమాలయస్ వెళ్ళాలా, లేకుంటే బిందుసారం వెళ్ళి తపస్సు చేయమంటున్నారా? ప్రభుపాల వారు అట్లీస్ట్ మినిమం ఏం చేయమన్నారు తపస్సుకు? కర్దముని తీవ్ర తపస్సు కదా. మనకు చైతన్య మహాప్రభు 5 విషయాలు ఏం చెప్పారు, ఇవి పాటించండి జీవితంలో అన్నారు. ఏమన్నారు చైతన్య మహాప్రభు? అటెండ్ మంగళారతి. ఓకే, ఓన్లీ అటెండ్ చేయడం కాదు, మనం కూడా చేయాలా. మనం చేస్తేనే మనకు గోపాలకృష్ణ మహారాజ్ గారు చేత్తో చేస్తున్నారు, సో అది చేయాలి. అంటే మన పర్సనల్ గా, ఈవెన్ ఆయన పర్సనల్ డీటీస్ గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మనకు కూడా ఒక పర్సనల్ డీటీ పట్ల అటాచ్మెంట్ ఉండాలి. అర్థమైందా? పర్సనల్ డీటీ పట్ల అటాచ్మెంట్ గురించి ఒక స్టోరీ చెప్పాను. ఏ స్టోరీ అది? అవి విగ్రహాలు కూడా కాదు, కానీ ఒక గురువు గారు విగ్రహం అనుకోండి అని చెప్పారు. ఎవరు వాళ్ళు, ఏం స్టోరీ అది? హరే కృష్ణ గురుజీ, ధన్యవాదం. సాలిగ్రామ్, ఒక గురుజీ సాలిగ్రామ్ తీసుకొస్తాడు. రాజు కూతురు, తర్వాత సౌకారి కూతురు, ఇద్దరు పాపలు. ఆ గురువు గారి ఆదేశానుసారంగా వాళ్ళు చూసి గురుజీ ఎలా చేసిండో అలాగే వాళ్ళు కూడా సాలిగ్రామ్ ని పూజ చేస్తారు గురుజీ. నిన్నని చెప్పిండు గురుజీ. కాదు, మాది మామూలు రాళ్ళు అవి. అదే సముద్రంలో, చాలా సముద్రం నుంచి తీసుకొచ్చి అదే అని చెప్తాడు పిల్లలు. ఒక చెరువులో దొరుకుతాయి రాళ్ళని తీసుకొచ్చి సేమ్ బ్లాక్ కలర్ ఇస్తాడు. సాలిగ్రామ్ అంటే స్వయం భగవంతుడు, వీళ్ళు పిల్లలు కదా, సాలిగ్రామ్ సేవ చేయలేరే మామూలు రాళ్ళు, అటువంటి రాళ్ళని తీసిస్తాడు. మామూలు రాయి కూడా భగవంతుడిగా మారిపోతాడు వాళ్ళ యొక్క ప్రేమతో, వాళ్ళ యొక్క సేవకు ఆ రాయి భగవంతుడిగా మారిపోతుంది అన్నది. అది అక్కడ సారం. అందుగురించి కరెక్ట్ గ్రహించండి. సముద్రం కాదు, సాలిగ్రామ్ కాదు, అది ఆ రోజు చెప్పిన నేను, మామూలు రాళ్ళు అవి. రాళ్ళని కడిగి సేమ్ కలర్ సేమ్ ఉంటుంది. మనకు దొరుకుతాయి కదా చెరువులలో, దొరికాయి అక్కడిక్కడ బ్లాక్ రాళ్ళు, ఆ రాతిని ఇచ్చేస్తాడు. సో కాబట్టి ఆ భగవంతుడి పేరు, ఆ రాయి పేరు ఏం పెడతాడు?
సిలిపిల్లే. సిలిపిల్లే భగవానుగా. అసలు సిలిపిల్లే అనేది చరిత్ర, అసలు ఏ శాస్త్రంలో కూడా పేరే ఉండదు. ఆయన నోటికేదో అట్లా వస్తుంది, చెప్పేస్తాడు. అంటే గురుగారి నోటి నుంచి వచ్చింది, వాళ్ళు ఆ పేరుతో రోజు వర్షిప్ చేస్తే నిజంగా భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు. సో కాబట్టి ప్రభుపాల వారు కూడా ఏం చెప్తారు, రోజు మంగళారతి అటెండ్ చేయాలా, మస్ట్. తర్వాత 16 రౌండ్స్ చేయాలా, మస్ట్. తర్వాత 4 నియమాలు పాటించాలి. తర్వాత రోజు నిత్యం భాగవత్ సేవ. తర్వాత అసోసియేషన్, టేక్ డివోటీ అసోసియేషన్, సాధు సాంగత్యము. ఫైనల్ గా ప్రభుపాద ఏం చెప్తారు, ధామ్ నివాస్. సో కాబట్టి ఇవి చెయ్యండి. చేస్తేనే కర్దమునికి ఏదైతే సుకృతి దొరికిందో తీవ్ర తపస్సు. మనం కూడా ఇవన్నీ, మనకేం తపస్సు అనిపించదు నాకైతే. 16 మాలలు తపస్సే కాదు, మంగళారతి తపస్సే కాదు. కాకపోతే కొంచెం అలవాటు లేని వాళ్ళకు తపస్సులాగా ఉంటది. మెల్లమెల్లగా ముందుకు ప్రమోట్ అవ్వాలి. అర్థమైందా? తర్వాత భక్తుల సాంగత్యం తీసుకుంటే ఆనందమే ఉంటుంది, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. అర్థమైందా? తర్వాత ధామ్ నివాసం, అది కూడా చేయాలి. భార్యాభర్తలు మాట్లాడుకోవాలా, ఫ్యామిలీలో మాట్లాడుకొని వెళ్దాం, మనము వెళ్ళాలి ధామ్ నివాసం. చాలా డబ్బులు ఉంటాయి తర్వాత, కానీ ధామ్ నివాసం వెళ్ళే పరిస్థితి ఉండదు. అర్థమైందా? దేవుడు అచ్చటకు అరుదించి మునియడ ఎంతటి కరుణాపూర్ణుడయ్యనగా అతని కన్నుల నుండి ఆనంద బాష్పములు రాలినవి. భగవంతుడు భక్తుని చూడడానికి రావాలా. ఎప్పుడు వస్తాడు? మనం భగవంతుని చూడడానికి వెళ్ళినప్పుడు భగవంతుడు మనం చూడడానికి కూడా వస్తాడు. మనం భగవంతుడి పట్ల ఎప్పుడు ఆసక్తి లేదు, శ్రద్ధ లేదు, భగవంతుడికి మనకు కూడా మన పట్ల ఉండదు. ఎవరైతే భగవంతుడి పట్ల చూడడానికి వెళ్తా ఉంటారో, తపస్సు చేస్తారో, భగవంతుడు వాళ్ళ దగ్గర. తర్వాత అవి ఏ బిందు సరోవరం అయ్యను. తన యొక్క భక్తుల యొక్క తపస్సు, భక్తుల యొక్క ప్రేయర్స్ చూసి భగవంతుడికి ఆయన యొక్క కమల నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు, అదే ఆనంద బాష్పాలే బిందు సరోవరం అయ్యను. కనుకనే అది మహర్షులకు, విద్వాంసులకు ఆరాధనీయమైనది. అటువంటి పుణ్య తీర్థాలు ఇప్పుడు మన త్రివేణి సంఘం ఉంది. ఎక్కడ? ప్రయాగరాజ్, అలహాబాద్ అనకండి. ఒక గురుగారు చెప్తుండు, చెప్తే అలహాబాద్ అని పేరే తీయొద్దండి, ప్రయాగరాజ్. సో కాబట్టి త్రివేణి సంఘం, అక్కడ వెళ్ళాలి. సో అక్కడ భగవంతుడి నామస్మరణతో మనము స్నానం ఆచరించాలి. అదే విధంగా సేమ్ బిందు సరోవరం ఎట్లనో ఇంకొక పుణ్య నది ఉంది, అది కూడా భగవంతుడి యొక్క కమల నేత్రాల నుంచి అశ్రువులు. ఏ నది అది? సరయూ నది. స్వయం రామచంద్రుడి యొక్క, అంటే భగవంతుడి యొక్క కన్నీటితో ఆ సరోవరం. ఇదే విధంగా కర్దముని యొక్క తపస్సుకు మెచ్చి భగవంతుడు ఆయన భగవంతుడు భక్తుడు దర్శనం చేసుకొని వచ్చినప్పుడు ఎంత కఠోర తపస్సు చేస్తారు, అంత ఈజీ కాదు. నా భక్తులు నా కొరకు ఇంత కఠినమైన తపస్సు చేస్తున్నారని భగవంతుడికి అది చేసి కళ్ళల్లోంచి నేను ఆనంద బాష్పాలిస్తాను. అదేవిధంగా సరయూ నది బ్రహ్మ తపస్సు చేస్తారు సృష్టి ఆరంభం. ఆ తపస్సుకు మెచ్చి భగవంతుడికి ఆనంద బాష్పాలిస్తాయి. అప్పుడు దానివల్ల సరయూ నది ఉద్భవిస్తుందని చెప్పడం జరుగుతుంది. అందులో సరయూలో వెళ్ళి స్నానం చేయాలి. సో కాబట్టి మనము పొద్దున చార్ధాంలో వెళ్తున్నాం. ఎన్ని నదుల్లో స్నానం చేయబోతున్నాం మనం? అక్కడ కూడా గంగా, సరస్వతి కూడా ఉంటుంది అక్కడ, యమునోత్రి, యమున. సో ఆలోచించండి. ఓకే, రేపు మాతో రాకున్నా మీరన్నా ప్లాన్ చేయండి, నో ప్రాబ్లం. యమున ఉద్భవించిన స్థానానికి వెళ్తున్నాం అంటే అది కూడా తపస్సుతో కూడుకుంది. మన లెవెల్కి తపస్సుని అక్కడ వెళ్ళడము, ఆ వాతావరణాన్ని తట్టుకోవడము, ఆ పైకి 6 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి ఎక్కడైతే యమున స్వయం ప్రకటితమైందో అక్కడ వెళ్ళి మనం స్నానాన్ని చేసే అవకాశం ఉంటుంది. తర్వాత గంగా ఉద్భవించినటువంటి స్థానం అంటే అక్కడ ఏమున్నట్టు? గంగ ఉద్భవించిందంటే అక్కడ ఏమున్నట్టు? భగవంతుడి యొక్క
స్వయం భగవంతుడి యొక్క పాదాలన్నారు. పాదములు, భగవంతుడి యొక్క పాదాల దర్శనం అక్కడ యమున ఉద్భవిస్తుంది. అదేవిధంగా స్వయంగా భగవంతుడు బద్రికాశ్రమంలో బద్రీనారాయణుడు. సో ఈ రోజు కూడా అక్కడ వేదవ్యాసుల వారు నివసిస్తా ఉన్నారు. సో ఎవరైతే చిరంజీవులు ఉన్నారో వాళ్ళు రోజు అక్కడికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటారంట. అంతేకాకుండా ప్రతిరోజు దేవతలు వచ్చి దర్శనం చేసుకుంటారంట బద్రీనారాయణ. కాబట్టి అటువంటి పుణ్య తీర్థ స్థానాన్ని దయచేసి ఎవరు కూడా మిస్ కాకండి. సో నిత్య నివాసం కైలాసం కేదార్నాథ్ శివుడు అక్కడ ఆ వైబ్రేషనే వేరే ఉంటుంది నిత్యము. అఫ్ కోర్స్ కాశీ కూడా ఉంది, అక్కడైతే హిమాలయస్ లో తపస్సు చేస్తా ఉంటారు. సో కాబట్టి కేదార్నాథ్ స్వయంగా పంచపాండవులు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆ శివుణ్ణి ప్రతిష్టాపించి పూజ చేసినటువంటి ప్రదేశం. కాబట్టి మహాభక్తులు ఎక్కడైతే తపస్సు చేస్తారో అక్కడ ఆ వైబ్రేషన్ ఇంకా ఉంటుంది. జస్ట్ ఆ వైబ్రేషన్ ఎంటర్ అయితే చాలు మన చైతన్యంలో చాలా మార్పు వస్తుంది. సో కొంతమంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా పోతారు. ఆల్టర్నేట్ సంవత్సరం నాకు మహద్భాగ్యం, నా యొక్క అదృష్టం, థర్డ్ టైం వెళ్ళడానికి అవకాశం వచ్చింది. భగవత్ కృప ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. కానీ ప్రతిసారి వెళ్ళిన దాంట్లో చైతన్యంలో మార్పు ఉంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఎలా ఉండే, సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఎలా ఉంది అనేది నాకు అర్థమవుతుంది. ఏ ఏ కాన్షియస్ చైతన్యంతో నేను వెళ్తున్నానని. తర్వాత పరతత్వమును గూర్చిన తత్వం ప్రకారం భగవానుడు మరియు భగవానుని అశ్వులు అభిన్నమగుటే అందులో కారణము. కాబట్టి ఎవరైతే అటువంటి తీర్థ స్థానాల్లో స్నానం చేస్తే అప్పుడు ఫీల్ అవ్వాలా, ఓ ఇది గంగలో స్నానం చేసినప్పుడు ఇది స్వయం భగవంతుడి పాదాలే. గంగ నది గురించి ఎప్పుడైనా పుణ్య నదుల్లో స్నానం చేసే ముందు డైరెక్ట్ మీరు కాళ్ళు పెట్టొద్దు. సాష్టాంగ దండవత్ ప్రణామం, పంచాంగ ప్రణామం చేసి అప్పుడు నీళ్ళని చేతితో తీసుకొని కళ్ళకు అద్దుకొని అప్పుడు పర్మిషన్ తీసుకొని అడుగు పెట్టాలి. డైరెక్ట్ చాలా మంది కాలు పెట్టేసి లోపల దిగేస్తారు. అలా మాత్రం చేయకండి దయచేసి. ప్రతిసారి ఏ పుణ్య తీర్థానికి వెళ్ళినా ప్రణామం చేసి దిగేప్పుడు చేతులతో తీసుకొని సో మన కళ్ళకు అద్దుకొని అప్పుడు ప్రేయర్ చేసి దిగండి, పర్మిషన్ తీసుకొని దిగండి. ఎందుకు డిఫరెన్స్ కాదు భగవంతుడికి భగవంతుడి యొక్క అశ్వులకు. కాలి బొటనవేలు నుండి జాలువారిన స్వేద బిందువులు పవిత్ర గంగానది అయినట్లుగా భగవానుని దివ్య నేత్రం నుండి కురిసిన అశ్రువులు బిందు సరోవరమయ్యారు. దివ్య నేత్రాలు నుంచి వచ్చినటువంటి ఆ బిందువులు, పాద పద్మాల నుంచి వెలువడినటువంటి ఆ బిందువులు, అది ఒకటి గంగగా మారింది, ఒకటి బిందు సరోవరంగా మారింది, ఇంకొకటి గీతా గంగగా మారింది. వీటన్నిటి యొక్క ఉద్దేశం ఒకటే. రెండును దివ్యములై ఉండి మహర్షులచే విద్వాంసులచే అర్చనీయమైనవి. సో కాబట్టి ఆ రెండింటిని కూడా అనువచ గంగారతి జరుగుతూ ఉంటుంది, యమున ఆరతి జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా సరియు ఆరతి జరుగుతూ ఉంటుంది. మనం కూడా గోదావరి ఆరతి కూడా చూసాం మనం మొన్నసారి టూర్కి వెళ్ళినప్పుడు. అది కూడా పుణ్యనది. సో ఆరతితో అర్చన చేస్తూ ఉంటుంది. బిందు సరోవర జలం ఇచ్చట శివామృత జలం అని వర్ణింపబడింది. శివము అనగా బాగు చేయునది, అంటే మనని ఉద్ధరించేటువంటిది శివము. కాబట్టి అక్కడ శివ అమృత జలం అంటున్నారు, అంటే భగవంతు నుంచి వచ్చింది కాబట్టి అది అమృతము. బిందు సరోవర జలమును త్రాగిన వారెవరైనను సమస్త రోగం నుండి బయటపడగలరు. సో కాబట్టి గంగా, యమున ఇటువంటి తీర్థ స్థానాల్లో రాధాకుండ్, శ్యామకుండ్ అక్కడైతే అన్ని సరోవర జలాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు బృందావనం వెళ్ళలేదో, రాధాకుండ్ వెళ్ళలేదో తప్పకుండా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఓకే, ఆ దర్శనం యొక్క సంపూర్ణ పుణ్య ఫలాన్ని పొందాలని కోరుతున్నాను. అదేవిధంగా గంగాజలం నందు స్నానం ఆడిన వారెవరైనాను సమస్త భౌతిక రోగం నుండి ఉపశమనం పొందగలరు. భౌతిక రోగం అంటే భవరోగము, భవరోగం నుంచి బయటపడగలుగుతారు. లేదంటే ఇంకేమైనా రోగాలున్నా కూడా మనకు కూడా తగ్గిపోతాయి అంటారు. ఈ విషయంను గొప్ప విద్వాంసులు ప్రామాణికులే అంగీకరించి ఉండిరి. పతనము చెంది ఉన్నట్టు ఈ కలియుగం నందు నేటికిని జనులు అట్లు భావిస్తున్నారు. కాబట్టి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా బద్ధజీవులు. కొంతమంది ముక్తాత్మలు మనల్ని దీన్ని ఉద్ధరించడానికి వచ్చే వాళ్ళు ఆచార్యులు. కాబట్టి బద్ధజీవులందరూ ఇటువంటి స్పెషల్
బెనిఫిట్స్, స్పెషల్ డిస్కౌంట్స్ అంటారు కదా పండగలకు. అలా భగవంతుడు ధామాల దగ్గర, ప్రతి ధామం దగ్గర సో పుణ్య తీర్థాలు, నదులు, సరోవరాలు, కొండ, మనం కూడా రాధాకుండ్, శ్యామకుండ్, గోవర్ధన పరిక్రమ చేస్తున్నప్పుడు చాలా కుండ్లు ఉంటాయి. దాంట్లో ఒకటి రెండు ఏంటి కుండ్లు? ఇంకా ఏం కుండు ఉంది? మానస్ సరోవర్ ఉంది. ఇంకా కుసుమ్ సరోవర్, మానస్ సరోవర్ ఫస్ట్ గోవర్ధన పరిక్రమ స్టార్ట్ చేసినప్పుడు ఏ కుండ వస్తుంది? కుసుమ్ సరోవర్, గోవింద్ కుండ్. తర్వాత ఆ విధంగా మానసి గంగా, ఉద్ధవ్ కుండ్, ఇంకెన్నో లోపలికి మనం వెళ్ళాం. కానీ ఇవన్నీ చాలా పరమ పవిత్రమైన, ఏ కుండు కూడా తక్కువ అని అంచనా వేయడానికి లేదు. కాబట్టి ఒక్క గోవర్ధన పరిక్రమ చేస్తే ఇన్ని సరోవరాల యొక్క మనం జలంతో పరమ పవిత్రంగా మారిపోవచ్చు. ఈరోజు చాలా మంది భక్తులు అవి దర్శించుకున్న వాళ్ళే చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నారు. ఎవరైతే దర్శించుకోలేదో వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చైతన్యంలో ఇంకా కూడా మార్పు సులభంగా వస్తుంది అన్నమాట. ఈసారి అవకాశం వస్తే బృందావన యాత్రకు రండి. సో ఓకే, మేమైతే పరిక్రమకు వెళ్తాము, మీరు కొన్ని రోజులైనా ఉండి రావచ్చు. లేదంటే పరిక్రమకు మీ అందరు కూడా ఏమైనా ఛాన్స్ ఉంటే, అంటే ఎవరైతే చేయగలరో తపస్య. పరిక్రమ అంటే తపస్య ఎలా ఉంటుంది? పరిక్రమ తపస్య రోజు దాదాపుగా ఒక 7-8 కిలోమీటర్స్ సంకీర్తనలో భగవంతుడి యొక్క ప్రవాహం అన్నాం కదా, వరద, సంకీర్తన వరదలో మనం ఆ 10 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు దాదాపు ఒక 5 అవర్స్. నిన్న మనకు కూడా వర్షం ఒక 2-3 అవర్స్ పడి ఉంటుందేమో. చాలా పొద్దున మంగళారతి మస్త్, అక్కడే మంగళారతి అటెండ్ చేస్తాము. దాని తర్వాత సంకీర్తన ప్రారంభమవుతుంది మధ్యాహ్నం 2 వరకు, పొద్దున 4 నుంచి ఆఫ్టర్నూన్ 2-3 వరకు ఉంటుంది. తర్వాత 1000 మంది భక్త సమూహంలో మనం ఆ ప్రవాహంలో వెళ్ళొచ్చు. మనం 2 అవర్స్ రెస్ట్, మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎంతో భగవంతుడు అక్కడ లీలలు చేసినటువంటి ఆ పుణ్య తీర్థంలో భగవత్ కథామృత చర్చించే అవకాశం వస్తుంది. కేవలం ఇవన్నీ బాగుంటాయి. మనకు తపస్య అంటే కింద పడుకోవాలా, అదొకటే మనకు ప్రాబ్లం. బాత్రూమ్స్ ప్రాబ్లం లేదు, అది కూడా లేదు అంటే బృందావనంలో ఉంటూ రోజు బస్సులో వచ్చి కూడా వెళ్ళిపోవచ్చు. బస్సులో తీసుకొస్తారు, అక్కడ 7 కిలోమీటర్లు మాత్రం నడవాలా. లేదు అంటే కూడా అక్కడ ప్రభుజీ నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆటోస్ ఎంగేజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆటోస్ లో ఆ పరిక్రమ చేయొచ్చు. తర్వాత నైట్ ఇక్కడే వచ్చి స్టే చేసుకోవచ్చు, నెక్స్ట్ డే మార్నింగ్ రావచ్చు. ఇది డబ్బులు ఉన్నాయి, సమయం ఉంది, లీవ్ దొరుకుతుంది, తప్పకుండా చెయ్యండి. లేకుంటే ఎటువంటి మళ్ళీ జీవితంలో రాదు. ఎప్పుడు బాడీ మనది కూడా అంతిమ దశకు వస్తే తెలియదు. అంతిమ దశకు వస్తే ఈ జన్మకు మనం చెయ్యలేము. తర్వాత అన్ని ఋతువులకు చెందిన ఫల పుష్ప భరితమైనవియు, పలు విధములకు ధ్వనులు చేసేటి పుణ్యములకు, మృగములకు, పక్షులకు ఆశ్రయము నొసగునవియు అగు పుణ్య వృక్ష సమూహంచే ఆ సరోవర తటము పరివృత్తమై ఉండెను. వన వృక్ష శోభంచే అది అలంకృతమై కనిపెట్టను. సో కాబట్టి ఆ బిందు సరోవరం అంతా కూడా పుణ్యములకు, మృగములకు, పక్షులకు ఆశ్రయము. అక్కడ ఈవెన్ మృగములు, పక్షులే పుణ్యజీవులండి. పాపజీవులకు అక్కడ జన్మ తీసుకునే అవకాశం ఉండదు అని చెప్తున్నారు భాష్యం. బిందు సరోవరము పుణ్యములకు, వృక్షములతోనూ ఫలములతోనూ పరివృత్తమై ఉన్నట్లుగా ఇచ్చట తెలుపబడింది. మానవ సమాజమునందు పుణ్యాత్ములు, పాపాత్ములు అని 2 తరగతుల మానవులు ఉన్నట్లుగా వృక్షములు, పక్షుల యందు కూడా పుణ్యములైనవి, పాపములైనవి కలవు. చక్కని పండ్లును గాని పుష్పములను గాని కలిగి ఉండని వృక్షములు పాపమయములుగా పరిగణింపబడును. సో కాబట్టి భగవంతుడికి అర్పితము కానటువంటి పండ్లు ఇవ్వనటువంటి చెట్లు అవి పాప జీవులు. అదేవిధంగా పుష్పాలు, భగవంతుడికి సువాసన లేనటువంటి ఎన్నో చెట్లు ఉంటాయి. పాపం ఆ ఫ్లవర్స్ భగవంతుడికి పెట్టలేము, అని కూడా పాప జీవితం అంటున్నాడు. కాకుల వంటి అసహ్యకర పక్షులు కూడా పాపభూయిష్టముగా పరిగణింపబడుతుంది. కాకుల వాయిస్ ఎవరైనా వింటారా? వినరు. అదే విధంగా ఎవరైనా పాడుతుంటే కూడా
అది వినసొంపుగా లేదనుకో, ఏంది కాకుల్లాగా అరుస్తా ఉన్నారంటారు. అంటే కాకుల యొక్క సాంగత్యము ఇష్టం ఉండదు, కాకుల యొక్క ధ్వని కూడా ఇష్టం ఉండదు. బిందు సరోవరపు పరిసర ప్రాంతమునందు పాపమయ వృక్షము గాని పక్షి గాని ఒక్కటి కూడా లేదు. ప్రతి వృక్షము ఫల ఫల పుష్పాదులను కలిగి ఉండెను. ప్రతి పక్షియు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జన్మ పక్షి తీసుకున్నా కానీ పూర్వ జన్మ మానవ జన్మ ఉండి ఆ జన్మలో ఎంతో సాధన చేసి ఉంది కాబట్టి ఆ హరినామాన్ని వదిలిపెట్టకుండా ఈ జన్మలో హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తా ఉంటాయంట పక్షులు. సో ఇది ఎవరి జీవితంలో చూడొచ్చు మనం. గజేంద్రుడు పూర్వజన్మలో గొప్ప భక్తుడు, కానీ ఈ జన్మలో గజేంద్రుడిగా జన్మించాడు. ఆపద వచ్చినప్పుడు ఆ పూర్వ జన్మలో చేసినటువంటి భగవద్భక్తిని భగవంతుడు స్మరణకు తీసుకురావడము, భగవంతుని వేడుకోవడము, భగవంతుడు వచ్చి రక్షించడము జరిగింది. అదేవిధంగా జడభర్తుడు కూడా అంతే, ఆయన మహాభక్తుడు, కానీ ఆ జింకతో సాంగత్యం వల్ల నెక్స్ట్ లైఫ్ జింకగా జన్మిస్తాడు. అక్కడ భగవంతుడి యొక్క భక్తి స్మరణ వల్ల మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో ఆయనకు బ్రాహ్మణుడి లాగా నెక్స్ట్ లైఫ్ లో మంచి జన్మ వస్తుంది. అప్పుడు ఆయన భగవంతుడి యొక్క భక్తి యుక్త సేవ చేసుకొని భగవద్ధాం వెళ్ళిపోవడం జరిగింది. సో ఇంతటితో మనం ముగిద్దాము. కాబట్టి పాపాత్మలు పుణ్యాత్మలు మనం సరే కొంత పాపాలు కూడా ఆల్రెడీ చేసి ఉన్నాం, ఇప్పుడు తెలిసి చేయట్లేదు. కానీ ఆ ఆల్రెడీ పాపాలు ఉన్న వాటిని కూడా మనం ప్రక్షాళన చేసుకోవాలంటే దయచేసి ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా, కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా, చైతన్య మహాప్రభు చెప్పిన ఆదేశాలను పాటిస్తూ జీవితాన్ని ఉద్ధరించుకోవాలని కోరుతున్నాను. ఆదేశాలంటే బ్రహ్మముహూర్తం చాలా ముఖ్యమైనది. బ్రహ్మముహూర్తంలో భగవత్ సేవ, బ్రహ్మముహూర్తంలో భగవంతుడి యొక్క నామ హరినామ ప్రభు సేవ, అదేవిధంగా భగవంతుడి యొక్క నిత్యము భాగవత సేవ, భగవద్గీత సేవ. సో ఇది విన్న తర్వాత భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల సేవ, వైష్ణవుల సేవ, అదేవిధంగా భగవంతుడి సేవ, వైష్ణవుల సేవ, భగవత్ శుద్ధ భక్తుల సేవ, భగవత్ సేవ. ఇందాక వీడియోలో ఆల్రెడీ చూసాము. ఆ విధమైనటువంటి కర్మని చేసుకుంటూ, కర్మ అంటేది అకర్మ, పుణ్య పాప కర్మలని అవాయిడ్ చేస్తూ కేవలము భగవత్ కర్మని, అంటే దాన్ని ఏమంటారు, భక్తియుక్త సేవ చేస్తూ జీవితాన్ని కొనసాగించాలని కోరుతూ ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతునికి జై, శ్రీ రాధారమలాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौरताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।